దేవుని మనం సేవించినప్పుడు మనం ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానానికి రావడంతో పాటుగా మనం అనేక మందికి దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. భక్తుడనే యెహోషువ ఒకానొక సందర్భంలో అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మీరు సేవించండి, నేను మరియు నా కుటుంబం అయితే దేవుని సేవిస్తాము, యెహోవాను సేవించదమని ఒక చక్కని డెక్లరేషన్ ఆయన తెలియజేశాడు. నీ కుటుంబం అంతా ప్రభువుని ఆరాధిస్తున్నారా? నీ కుటుంబం అంతా దేవుని స్తుతిస్తున్నారా? ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? దేవుని చిత్తానుసారంగా వారు బ్రతుకుతున్నారా? ఆలోచన చేయి. దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం సేవించినప్పుడు ఆయన మన ద్వారా తన నామాన్ని మహింపరుచుకుంటారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు. దేవుని బిడ్డలారా, మనస్ఫూర్తిగా దేవుని సేవిద్దాం, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం, మనస్ఫూర్తిగా ప్రార్థించేద్దాం, హృదయపూర్వకంగా దేవుని సేవలో ముందు కొనసాగుదాం. ఆయన మహింపరచడంలో, ఆయన గణపరచడంలో మనం ఎప్పుడు ముందుంటే దేవుడు తన దీవెనలు మరియు ఆశీర్వాదాలు మన మీద కృమ్మరిస్తారు. ఎప్పుడైతే దేవుడు మన ద్వారా మహిమను పొందుకుంటాడో లోకానికి మనం గొప్ప సాక్షులుగా ఉంటాం. మన కుటుంబం గొప్ప సాక్షిగా దేవుడు వాడుకుంటాడు. మన జీవితాల ద్వారా ఏ ఉద్దేశంతో అయితే దేవుడు మనల్ని కలుగు చేశాడో, ఏ ఉద్దేశంతో అయితే ఆయన ఈ లోకంలో మనల్ని ఉంచారో, ఏ ఉద్దేశంతో ఆయన తన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నారో ఆ ఉద్దేశం మన జీవితంలో నెరవేరుతుంది. తద్వారా ఆత్మలో ఆనందాన్ని పొందుతాం, సంతృప్తిని పొందుతాం. దేవుడు అన్ని విధానాల్లో మనల్ని దీవించి తన మహిమ కొరకు వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నారు. గొర్రెల కాపరులు యేసు ప్రభువుని చూడడానికి వచ్చినప్పుడు వారు దేవుని మహింపరుస్తూ వెళ్ళారని బైబిల్లో రాయబడింది. వారు సామాన్యమైన మనుషులే. వారు ఆ కాలంలో చాలా మంది ధనికులు లేదా గొప్పవారితో సమానులేం కాదు, కానీ దేవుడు వారి జీవితాల ద్వారా తన నామాన్ని మహింపరుచుకున్నారు. నీ స్థాయి ఏంటని దేవుడు చూడడం లేదు, కానీ నువ్వు దేవుని గణపరచగలిగితే ప్రభు తన మహిమార్థుని వాడుకుంటాడు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి. గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించును గాక.